స్మాల్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, హూ వాజ్ ద లాస్ట్ పర్సన్ దట్ మేడ్ యూ క్రై? ఇది అస్సలు ర్యాపిడ్లా లేదు. పర్సన్ ఐ నో, ఐఎమ్ జస్ట్ థింకింగ్ వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ ఐ క్రైడ్ అనేది. ఏదైనా సినిమా చూసైనా లేదంటే ఒక పర్సన్? అదే గుర్తుకు రావట్లేదు. నేను ఎప్పుడు మోస్ట్లీ ఏదో ఒక సినిమా చూసే ఏడ్చుంటా. నేను చాలా ఎమోషనల్. మూవీస్ చూస్తే ఏడ్చేస్తా. విచ్ మూవీ? పాట వింటూ కూడా ఏడ్చేస్తా. ఏ మూవీ? మోస్ట్లీ మూవీ, బట్ గుర్తు రావట్లేదు. వాట్ డిడ్ యూ డ్రీమ్ అబౌట్ లాస్ట్ నైట్? నో డ్రీమ్. డ్రీమ్స్ ఒక డ్రీమ్ వచ్చింది. ఏంటది? కొంచెం ఎక్సైట్మెంట్. పడుతున్నా నేను. ఏదో మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళాననే డ్రీమ్ వచ్చింది. అదే డ్రీమ్ వచ్చింది. ఈసారి గెలిచావా? ఆ డ్రీమ్లో అవినాష్ ఉన్నాడు అండ్ చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు. నాకు అవినాష్ ఎందుకు గుర్తుంటే వాడిని చూస్తే అరే జోకర్ నువ్వు మళ్ళీ వచ్చావరా అని అనుకున్నా. సో ఐ రిమెంబర్ అవినాష్ వచ్చాడు. వాడు తప్ప వేరే అందరూ కొత్త కొత్త వాళ్ళు. అండ్ డ్రీమ్లో అందరూ వేరే వేరే బెడ్రూమ్ను చూసుకుంటూ ఇది నా బెడ్ నేను ఇక్కడ పడుకుంటా అని మొత్తం మా అకామిడేషన్ సెట్ చేసుకుంటున్నాం. అంతే గుర్తుంది. నెక్స్ట్ ఏమైంది, నేను లేచానా లేకపోతే గుర్తులేదా తెలియదు. మనం 3:34 పడుకున్నామంటే మనకి డ్రీమ్స్ రావు, నిద్ర వస్తుంది ఫస్ట్. అందుకే ఎక్కువసార్లు రాదు. నిన్న అర్లీగా పడుకున్నా, ఎందుకంటే చెప్పాను కదా ఈరోజు బయటికి వెళ్ళాలి అనుకున్నా అని. ఓకే, నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు ఎవరు నీ చుట్టుపక్కల లేరన్నప్పుడు వాట్ డిడ్ యూ డూ? ఏం చేస్తుంటావు ఆ టైంలో? టీవీ చూస్తుంటా. నో వన్ అరౌండ్స్ యూ. టీవీ చూస్తూ ఉంటా. జనరల్గా ఈ క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా యూజువల్లీ అందరితో ఉండే వాళ్ళకి అడగాలి. నేను ఎప్పుడు సోలోగానే ఉంటా ఎక్కువగా. శ్రీపద్ వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తూ ఉంటారు వీక్ డేస్ అయితే. సో నేను రూమ్లో కూర్చుని టీవీ చూసుకుంటూ ఏదో తింటూ ఉంటాను. సో శ్రీపద్ కంటే ముందు ఏదైనా లవ్ స్టోరీ ఉందా? ఉందా? తెలుసా ఆయనకి? తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. ఓకే, స్టోరీ అంటే ఇప్పుడు క్రష్ లాగా ఉంటుంది కదా, వన్ సైడ్ స్టోరీ. వన్ సైడ్ స్టోరీ కాదు, 2 sides. లేదు, వన్ సైడే. ఎప్పుడు స్కూల్లోనా? స్కూల్ టైం? కాలేజ్ టైంలో. ఎక్స్ప్రెస్ చేసావా మరి? అందుకే వన్ సైడ్ అయింది. నో అన్నాడా? ఏమి చెప్పలేదు. అది ఏమి చెప్పకపోవడమే. అట్లీస్ట్ నువ్వు కరెక్ట్గా నో అని చెప్పుంటే ప్రాబ్లం అయ్యేది కాదు. ఏమి చెప్పలేదా, అది ఒక 4-5 years వన్ సైడ్లోనే ఉంది. ఓకే, సెలబ్రిటీ క్రష్? మహేష్ బాబు. ఓకే, టీవీ ఇండస్ట్రీ రీసెంట్గా స్మార్ట్ జోడీ అనే షోలో ఒకరు వచ్చారు, శ్రీపద్ అని. టీవీ ఇండస్ట్రీలో ఆయన కూడా పనిచేశారు ఇప్పుడు. సో నాకు ఆయన క్రష్. ఓకే, ఒకవేళ మహేష్ బాబు గారు నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ వచ్చింది చేస్తా. ఆర్ లెట్ మీ ఫినిష్ ప్లీజ్. నెక్స్ట్ సినిమాలో మహేష్ బాబు గారి సినిమాలో ఒక రోల్ ఆర్ సీరియల్లో హ్యూజ్ రేంజ్లో డబ్బులు ఇచ్చి ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఏది చూస్ చేసుకోండి? ఇక్కడ పేమెంట్ తక్కువ అండ్ మహేష్ బాబు గారి సినిమాలో పక్కనే క్యారెక్టర్. It depends on what that role is. Important role, very important role throughout. సీరియల్ కాదు, సినిమానే చెప్తున్నా. బట్ పేమెంట్ తక్కువ. పర్లేదు, నో ప్రాబ్లం, చేస్తా. అదే ఇది 300 episodes సీరియల్. నేనేమనుకుంటున్నా అంటే మూవీ షెడ్యూల్ పెద్దగా ఉండదు. రెండు మేనేజ్ చేయాలి. యా, దట్స్ రైట్. సో కొంచెం అది చేసేసి, మెయిన్ రోల్ కాదు కాబట్టి నన్ను ప్రతిరోజు వాళ్ళు అడగరు. ఆ చిన్న రోల్ చేసి మహేష్ బాబు గారిని కలిసేసి దాని తర్వాత నేను నా సీరియల్ చేసుకుంటా. నైస్. ఓకే, వాట్ డు యు లవ్ అండ్ హేట్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఐ థింక్ దట్ నేను హైపర్గా ఉండటం, అవుట్ గోయింగ్గా ఉండటం, ఐ థింక్ బోత్ కెన్ బి అ లవ్ అండ్ హేట్. I love it because I get to connect with a lot of people. I think I might hate it because నేను చాలా ఈజీగా ఇంత ఓపెన్గా ఉంటా కాబట్టి నేను కూడా అందరూ అలానే ఉంటారేమో, అందరూ బాగుంటారేమో అని నమ్మేస్తా చాలా త్వరగా. సో దట్ మైట్ బి అ స్మాల్ నెగిటివ్ థింగ్ బికాజ్ ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు
అది అర్థం చేసుకుని కొంచెం పేషెంట్గా ఎదుటి వాళ్ళని చదివి వాళ్ళెలా ఉన్నారు, వాళ్ళకి నా హైపర్నెస్ నచ్చుతుందా లేదా అది స్టడీ చేయటం అదంతా చేయను. నా హైపర్నెస్లోనే ఉంటా, ఎవరు ఏమనుకున్నా అలానే ఉంటా. సో అది ఎదుటి వాళ్ళకి నచ్చుతుందా లేదా, లేకపోతే నమ్మేస్తా ఫాస్ట్గా నేను. సో నమ్మేసి అలానే అందరూ మంచోళ్ళు అలా అనుకుంటా. సో చాలాసార్లు అది నిజం అవ్వదు. సో ఐ థింక్ దట్ వన్ మేబీ సిచ్యువేషన్స్ చేంజెస్ పీపుల్ లైక్ దట్. అండ్ ఐ థింక్ ఇలా కొంచెం సోషల్గా ఉండాలి, జనాల్ని కలవాలి. నేను యాక్చువల్లీ చాలాసార్లు జస్ట్ ఫ్రెండ్సే కాదు, మా ఫ్యాన్స్ని కూడా కలవాలి అని చాలా అనుకున్నా. ఐ థింక్ దీనివల్లే అది ఒక పాయింట్లో అప్పుడు జస్ట్ బిగ్ బాస్ నుంచి వచ్చిన వెంటనే చాలా ఇంటర్వ్యూస్ అండ్ అప్పుడు కొంచెం సోషల్ గ్యాదరింగ్ అలౌ చేయలేదు. దానివల్ల అదంతా కొంచెం ఆ టైంలో ఫ్యాన్స్ని మీట్ అవ్వడం కాలేదు. దాని తర్వాత మీట్ అవుదాం, ఎప్పుడు కామ్ అవుతుందో అప్పుడు మీట్ అవుదాం అనుకున్నా. ఆ లోపల ఇలా ప్రాజెక్ట్స్ చేయడం, లేకపోతే నేను వాపస్ నా లేజీనెస్లో వచ్చేయడం, దీనివల్ల నేను ఫ్యాన్స్ని కూడా కలగకపోయా. సో మేబీ మై లేజీనెస్ ఇస్ మై బిగ్గెస్ట్ మైనస్. యా. విచ్ సెలబ్రిటీ కపుల్ యు లైక్ మోస్ట్? ఐ లైక్ జ్యోతిక అండ్ సూర్య. ఓ సూపర్. ఎందుకు? రీజన్, క్వాలిటీస్ ఏమన్నా? ఒక ఇన్ని ఇయర్స్ అయింది కదా, ఐ లైక్ మాకు డెఫినెట్లీ పర్సనల్గా ఏం తెలీదు, ఎంత చూస్తామో ఐ ఫీల్ దే హ్యావ్ అ వెరీ సెటిల్డ్ ఫంక్షనల్ లైఫ్. ఎందుకంటే ఇద్దరూ స్ట్రాంగ్గా పనిచేస్తారు. ఎప్పుడు వాళ్ళకి వాళ్ళ అండర్స్టాండింగ్ ఉన్నట్టే ఉంది. దట్ నువ్వు పని చేయాలంటే నువ్వు చేయి, లేదు నేను ఇంటి చూసుకుంటా అంటే నేను ఇల్లు చూసుకుంటా, ఇలా అండర్స్టాండింగ్. అది కాకుండా ఇద్దరు కూర్చుని వర్కౌట్స్ చేస్తారు. ఈ టైంలో కూడా ఇద్దరు వెళ్ళి జిమ్లో కలిసి వర్కౌట్స్ చేస్తారు. దట్స్ ఆల్ వెరీ ఫన్ అండ్ ఇట్స్ వెరీ నైస్. వాళ్ళు కాకుండా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, ఐ లవ్ హౌ దే ఆర్ సో ఫన్ విత్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరూ అసలు జోకులు చేసుకుంటూ ఉంటారు, క్యాజువల్గా ఉంటారు. అసలు వాళ్ళిద్దరు ఉంటే వేరే ఫ్రెండ్ ఎందుకు అనే రేంజ్లో ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి. సో నేను కూడా ఎక్కువగా నేను హస్బెండ్తో సిస్టర్తో ఉంటాను కాబట్టి ఐ కెన్ రిలేట్ టు సచ్ థింగ్స్. సో వాళ్ళది సో ఎప్పుడైనా ఒక్క నిమిషం, నేను ఎవరు మర్చిపోతున్నా అనిపిస్తుంది నాకు. సెలబ్రిటీ కపుల్, నేను చాలా ఇష్టపడ్డే ఒక సెలబ్రిటీ కపుల్ని నేను మర్చిపోతున్నా అనిపిస్తుంది. ఎవరు? మీ ఇద్దరు పేరు చెప్తావేంటి? సెలబ్రిటీ కపుల్ మేమిద్దరు కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చు, కానీ మీ పేర్లు లేదు వేరే ఎవరు. అబ్బా వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఏంటి ఇంత బాగుంది అనే లెవెల్కి ఒకరు ఉన్నారు, గుర్తు రావట్లేదు కరెక్ట్గా. తెలుగు వాళ్ళేనా? తెలుగు ఇండస్ట్రీ? అదే తెలీదు. యా ఓకే, గుర్తొస్తే సడన్గా అరుస్తా, అప్పుడు డోంట్ గెట్ స్కేర్డ్. ఓకే. ఎప్పుడైనా శ్రీపాద్కి తెలియకుండా ఆయన పాకెట్లో నుంచి డబ్బులు తీసుకున్న, దొంగతనం చేసిన సందర్భం లేదా? ఆయనకు తెలియకుండా నేను డబ్బులు పెట్టా. ఎందుకంటే నేను డబ్బులు ఇస్తే ఆయన తీసుకోరు, ఊరికే డబ్బులు పెట్టా. నా దగ్గర ఎక్స్ట్రా క్యాష్ వచ్చింది పెట్టేస్తా. ఎప్పుడైనా మీ ఇద్దరికి లైక్ ఇండస్ట్రీలో ఈవెంట్స్ నుంచి కానీ అంటే హ్యూజ్ పేమెంట్స్ వస్తాయి కంపారిటివ్లీ సాఫ్ట్వేర్ వేరే ఇండస్ట్రీస్, మీ ఇద్దరి మధ్య ఈ గొడవలు ఎప్పుడైనా అయినాయా? నేను నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నా, నువ్వు ఇంతే సంపాదిస్తున్నావు. ఇప్పుడు ఆయన కూడా సంపాదిస్తున్నారు, నేను కూడా సంపాదిస్తున్నా. ఎవరో ఈక్వల్ అయితే ఎవరికి రాదు. ఆయనకు ఎక్కువ రావచ్చు, నాకు ఎక్కువ రావచ్చు. ఎక్కడ ఎక్కువ వచ్చినా మా ఇద్దరికి వస్తుంది కదా. ఆయన డబ్బులు కూడా మందే, నా డబ్బులు కూడా మందే. సో ఎవరికి ఎక్కువ వచ్చినా మ్యాటర్ ఏంటి? లాస్ట్లో నాకు అలా లేదు, లైక్ జోక్లా నేను చెప్పొచ్చు నా డబ్బులు కూడా నావే, శ్రీపాద్ డబ్బులు కూడా నావే అని. కానీ ఓవరాల్ చూస్తే పెళ్ళయ్యాక మా ఇద్దరు డబ్బులు ఒక్కరిదే. ఎంత ఉందో ఆయనకి అవసరం ఉంటే నాదంతా ఆయనకే ఇచ్చేస్తా, ఆయన కూడా నాకు ఇచ్చేస్తారు. సో ఎవరికి ఎక్కువ వస్తే ఏంటి?